గుడ్లవెల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగినటువంటి ఘటన అయితే మాత్రం అక్కడ ముఖ్యంగా అక్కడ విద్యార్థులకైతే మాత్రం వంగల్పూడి అనిత ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అయితే మాత్రం అండగా ఉంటామని చెప్పారు. మరోసారి ఇట్లాంటి ఘటనలు జరగకుండా అయితే మాత్రం చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ ఘటన వెనక ఎవరన్నా సరే ఈ హిడెన్ కెమెరాలు ఎవరు అమర్చారు, దీనికి వెనక ఎవరు అనే విధంగా కూడా ఆమె అయితే మాత్రం ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరోపక్క కాలేజీ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఫిర్యాదులు వస్తున్నటువంటి నేపథ్యంలో అటు కూడా కార్యాచరణ అయితే మాత్రం ఆ ఫిర్యాదులు పరిశీలించే అవకాశం కూడా ఉందని చెప్పేసి వంగల్పూడి అనిత చెప్పడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులు వాళ్ళు స్నానాలు చేస్తున్నటువంటి ఆ బాత్రూముల్లో అవ్వచ్చు, లేకపోతే ఆ పడగదుల్లో అవ్వచ్చు, అక్కడ సీసీ కెమెరాలు పెట్టి వాళ్ళు అంటే ఈ రికార్డు చేయటం, ఈ రికార్డు మొత్తం కూడా ఒక విజయ్ అనేటటువంటి విద్యార్థి రికార్డ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆయన ల్యాప్టాప్కు అనుసంధానం అవ్వటం, అలాగే దీనికి సహకరించింది ఎవరు, విద్యార్థికి ఇంకెవరన్నా ఉన్నారా, ఈ విద్యార్థినికి ఇంకెవరన్నా శక్తులు ఏమన్నా ఉన్నాయా అనే విధంగా కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి వంగల్పూడి అనిత అయితే మాత్రం అధికారులను ఆదేశించడం జరిగింది. మొత్తానికి ఒక హోంమంత్రిగా తను బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇట్లాంటి సంఘటనలు జరిగిన నేపథ్యంలో గతంలో ఏవైతే ఆరోపణలు ఉన్నాయో, గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదనేటటువంటి ఆరోపణలు ఉన్నాయో, ఇప్పుడు వంగల్పూడి అనిత మరి హోంమంత్రిగా ఉన్న తర్వాత ఇలాంటి ఘటనలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేదే అందరూ ఎదురు చూస్తున్నారు. మరోపక్క ఒక మహిళ హోంమంత్రిగా ఉండి ఒక మహిళకు జరుగుతున్నటువంటి అన్యాయాలపై ఏ విధంగా స్పందిస్తుందని చెప్పేసి అందరూ ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా గుడ్లవల్లేరులో కాలేజీలో జరిగినటువంటి ఈ ఘటన అయితే మాత్రం చాలామంది మహిళా సంఘాలు కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆ యాజమాన్యాన్ని కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. యాజమాన్యానికి తెలియకుండా ఎవరు వస్తారు? ఆ కాలేజీలో దాదాపు 28 సీసీ కెమెరాలు, సీక్రెట్ కెమెరాలని అమర్చే అంత శక్తి ఎవరికి ఉంటుందని చెప్పేసి అనుమానాలు తలెత్తున్న నేపథ్యంలో వాళ్ళ యొక్క ప్రమేయంతోనే ఈ కెమెరాలను అమర్చారు, హిడెన్ కెమెరాలని చెప్పేసి ఆరోపిస్తున్నటువంటి తరుణంలో మరి వంగల్పూడి అనిత ఎలాంటి చర్యలు తీసుకుంటారో మనం వేచి చూద్దాం.